లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ఒకవైపు ఐపీఎల్ 2024లో రాజస్థాన్, కోల్కతా, లక్నో, హైదరాబాద్ జట్లు అద్భుతంగా రాణిస్తున్నాయి. మరోవైపు మిగతా జట్ల కంటే అశేషమైన అభిమానులు సంపాదించుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాత్రం ఈ సీజన్లో చాలా పేలవ ప్రదర్శన చేస్తుంది. విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్, గ్లెన్ మాక్స్వెల్, కెమెరన్ గ్రీన్ వంటి స్టార్ ఆటగాళ్లతో కూడిన ఈ జట్టు ఈ సీజన్లో 8 మ్యాచ్లు కానీ 7 ఓడిపోయింది. ప్రస్తుతం ఆర్సీబీ పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. ప్లే ఆఫ్లకు చేరే అవకాశాలు దాదాపుగా మూసుకుపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో విరాట్ కోహ్లీ మరికొందరు ఆర్సీబీ ఆటగాళ్లు చేసిన పని అభిమానులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. వివరాలకు వెళ్తే ఆర్సీబీ తన తదుపరి మ్యాచ్ గురువారం ఏప్రిల్ 25న హైదరాబాద్తో ఆడనుంది. ఇందుకోసం ఇప్పటికే భాగ్యనగరానికి చేరుకుంది బెంగళూరు టీం. కాగా విరాట్ కోహ్లీ 18 కమ్యూన్ పేరుతో రెస్టారెంట్ బిజినెస్ కూడా నిర్వహిస్తున్నాడు. హైదరాబాద్లో కూడా దీనికి బ్రాంచ్ ఉంది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ ఆటగాళ్లు తన రెస్టారెంట్కు తీసుకెళ్లాడు కోహ్లీ. అనూజ్ రావత్, మైపాల్ లోంబ్రే, కరణ్ శర్మ, సుయాష్ ప్రభుదేశాయ్, విశాఖ్ విరాట్ కోహ్లీ రెస్టారెంట్ 18 కమ్యూన్లో పార్టీ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమంలో వైరల్గా మారాయి. అయితే దీనిపై ఆర్సీబీ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో విరాట్ కోహ్లీ సహా ఆటగాళ్లందరినీ అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. ఆర్సీబీ సీజన్లో 8 మ్యాచ్లో 7 ఓడిపోయింది. నెట్ రన్ రేట్ -1.046 మాత్రమే. అంటే ప్లే ఆఫ్కు చేరుకోవాలనే ఆర్సీబీ ఆశలు ముగిశాయి. ఈ సీజన్లో బెంగళూరు బౌలర్లు చాలా పేలవుగా రాణిస్తున్నారు. జట్టులోని బౌలర్లు ఎవ్వరూ తమను తాము నిరూపించుకోలేకపోవడం ఆర్సీబీ ఓటమికి ప్రధాన కారణం. ఈ సీజన్లో ఆర్సీబీకి ఉన్న ఏకైక మంచి విషయం ఏమిటంటే వారి టాప్ ప్లేయర్ విరాట్ కోహ్లీ పరుగుల వర్షం కురిపించడం. ఆరెంజ్ క్యాప్ రేసులో కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ సీజన్లో ఒక సెంచరీ కూడా సాధించాడు. అయితే విరాట్ అద్భుత బ్యాటింగ్ చేస్తున్నప్పటికీ ఆర్సీబీ కేవలం 1 మ్యాచ్ మాత్రమే గెలవగలిగింది.